హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇంట్లో ఆడవాళ్ళకి కానీ అండ్ ఫంక్షన్స్కి వెళ్తున్న అప్పుడు కానీ అండ్ ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన వీడియోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. జనరల్గా మనము ఫంక్షన్స్కి వెళ్తున్నాము అనుకున్నప్పుడు మనం ఏంటంటే మ్యానిక్యూర్ కానీ పెడిక్యూర్ కానీ హైబ్రోస్ కానీ తీయించుకుంటూ ఉంటాం కదండి. ఇవన్నీ తీయించుకుంటూ మనం ఎక్కువ మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో మనీ వేస్ట్ చేయకుండా ఇంట్లోనే మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో అయితే కొంచెం షాంపూ వేసుకొని అండ్ ఇంకా ఒక ప్యాకెట్ షాంపూతోనే మనము ఈజీగా మ్యానిక్యూర్ అయితే చేసేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఎప్పుడైతే మనము పెడిక్యూర్ కానీ మ్యానిక్యూర్ కానీ చేసుకోవాలి అనుకుంటున్నారో అండ్ వాళ్ళైతే ఈ విధంగా చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ అనేది. అండ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్. నెంబర్ 1గా ఉంటుందన్నమాట. అండ్ బయటికి వెళ్ళి పార్లర్స్కి వెళ్ళి బోల్డ్ డబ్బులు అయితే మనము వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాగా మనం థౌజండ్స్ ఆఫ్ మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము. సో అట్లా వేస్ట్ చేయకుండా ఇంట్లోనే 1 రూపీతోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే మనము చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఒక షాంపూని అయితే తీసుకోవాలి. అండ్ కొద్దిగా ఒక చిటికెడు కానీ లేదంటే ఒక స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి శనగపిండి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో నెంబర్ 1గా మనకి హైజీనిక్గా బ్లాకిష్ కలర్ నుంచి మనకి వైట్ కలర్లో రావడానికి నేనైతే బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను. ఈ బేకింగ్ సోడా వల్ల ఏంటి అంటే ఎంతటి నల్లటి మరకనైనా సరే మనకి దాని నుంచి బయటకైతే రిలీజ్ చేస్తుందండి. అండ్ నెక్ దగ్గర ట్యాన్ ఉన్నా సరే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఒక లెమన్ అయితే పిండుకున్నానండి. ఈ విధంగా పిండుకోగానే చూసారు కదండి ఫిల్మెంట్ ఎట్లా అవుతుందో. ఇలా ఫిల్మెంట్ అయిందంటే చాలా యూస్ఫుల్గా అయితే మనకి పనిచేస్తుంది అనమాట ఈ టిప్ అనేది. అండ్ ఇంకా నెక్ దగ్గర మనకి ట్యాన్ ఉంటుంది, నీస్ దగ్గర కూడా మనకి బాగా ట్యాన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. లేదు అంటే మన పాదాల దగ్గర బ్యాక్ సైడ్ ఇక్కడ బోన్ ఉంటుంది కదండి, అక్కడ కూడా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ కూడా బ్లాకిష్ కలర్ నుంచి మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి మంచిగా అయితే మనకి వైటిష్ కలర్లో అయితే వచ్చేస్తుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ విధంగా మనం ప్యాక్ తయారు చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్ మనము ఏం వేసామంటే దీనిలో కొద్దిగా లెమన్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, అండ్ దీనిలో బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ పవర్ఫుల్గా పనిచేస్తుందండి. సో అందుకని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత మీకు నేను లైవ్లోనే చూపిస్తానండి. నేను ఇప్పుడు 2 కాళ్ళు కదండి, ఇంకా పాదాలకైతే నేను పెడిక్యూర్ అయితే చేసుకుంటున్నాము. అంటే పాదాలకు చేసుకుంటే మనం పెడిక్యూర్ అంటాము, అండ్ హ్యాండ్స్కి చేసుకుంటే మ్యానిక్యూర్ అంటామండి. అండ్ ఇంకా ఐస్కి చేసేవి ఐబ్రోస్ కదా, సో అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పుడు పెడిక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా పాదాలు ఇంకా చాలా అయితే పగుళ్ళు వచ్చేసినాయి. సో అందుకని నేను ఇంకా ఈ పైన కొంచెం మనకి ఏంటంటే చలికాలం టైంలో ఏంటి మనకి గీతల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి పైన, అంటే కోకోనట్ ఆయిల్ రాయగానే మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాయి కదా. సో అట్లాగా వచ్చినా సరే, లేదు అంటే ట్యాన్ ఎక్కువగా వచ్చేస్తున్నా సరే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఇలాగా ఈ రైట్ సైడ్ కాళ్ళకన్నీ మీకు లైవ్లోనే ప్రూవ్ చేయిస్తానండి, చూపిస్తాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. నేను ఇక్కడ వచ్చేసరికి బ్రష్ ప్లేస్లో నేను ఇక్కడ దోశకి మనకి బ్రష్ ఇస్తారు కదండి, ఆ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఆల్రెడీ రీయూజ్ అండి, అంటే నేను ఆల్రెడీ పెట్టేశాను అనమాట. ఇంకొకటి ఉంది, కొత్తది ఉంది. సో అందుకని దీనికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇలాగా బ్రష్తో ఇంకా నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఇంకా దోశలకి ఇలాగా చేసేది దీనికి చేస్తున్నాం అనుకుంటారేమో, కాదండి, నేను ఇంకా దీనికి వేరే బ్రష్ పెట్టాను అనమాట. అండ్ చూసారు కదండి, ఇంకా నెక్స్ట్ ఇలాగా నేను ట్యాప్ చేసేసుకుంటున్నాను. స్మూత్గా ఉంటుంది ఇలాగా బ్రష్తో క్లియర్ చేసేసుకుంటే అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. సో అందుకని నేను ఇంకా బ్రష్ తీసుకున్నాను. ఈ ప్యాక్ని నేను ఫూట్ ఉంటుంది కదండి, ఫూట్ దగ్గర కూడా నేను ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటున్నాను. మనకి ఇంకా ఒక 5 to 10 మినిట్స్ ఇలాగా మొత్తం అంతా ఆరే వరకు మనం ఉంచుకోవాలండి. చూసారు కదా, ఆఫ్టర్ నేను ఈ విధంగా ఆరిపోయిందండి టోటల్గా. చూసారు కదండి, పసుపు వేసాను కదా, పసుపు అంతా ఆరిపోయింది మొత్తం అంతా, శనగపిండి అండ్ ఇంకా దానిలో నిమ్మరసం వేసాను కదా, అది కూడా ఆరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక కట్ చేసుకున్న లెమన్ని ఈ విధంగా మనము స్క్రబ్ చేసుకోవాలన్నమాట.
మనకి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలండి. ముందుగా స్క్రబ్ చేసేస్తే మన ప్యాక్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మొత్తం అంతా మనం ఇలాగా పాదానికి మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకి అలా వదిలేసేయాలి. మొత్తం ఆరిన తర్వాత మనం రీయూజ్ చేసిన లెమన్ అయితే ఉంటుంది కదా, కట్ చేసుకున్న లెమన్, ఆ లెమన్తోనే మనం ఈ విధంగా మడాల దగ్గర కింద మనకి స్క్రాచెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, అక్కడ బాగా రుద్దినా సరే చాలా క్లీన్ అయిపోతుందండి. మనకి నీట్గా అయితే వచ్చేస్తాయి అరికాళ్ళు కూడా. అండ్ ఇంకా పెడిక్యూర్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పైన చూడడానికి కూడా చాలామంది ఎక్కువ మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చేయించుకోవచ్చు. కానీ ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా సరే, లేదు కనుక హైజీనిక్గా ఉండాలన్నా సరే, మనకి నీట్గా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. అండ్ పాదాలు అయితే చాలా తెల్లగా కనపడతాయండి. ట్యాన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ చేసుకుంటే చాలండి, మనకి నీట్గా అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదండి, ఒకసారి నేను ఇప్పుడు రుద్దిన తర్వాత ఇప్పుడు వాష్ చేసుకొని వచ్చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. చూసారు కదండి ఎంత తెల్లగా వచ్చాయో, పాదాలు అయితే అసలు షైనీగా ఉన్నాయి, నిజంగా పెడిక్యూర్ చేసుకున్నట్టే ఉన్నాయి. అసలు వేలు దగ్గర చూసారు కదండి, ఆ రిజల్ట్ అనేది లైవ్లోనే మీకు చూపిస్తున్నాను. అండ్ చాలా గ్లో అయితే వచ్చింది ఆ కాళ్ళకి ఈ కాళ్ళకి. అండ్ అది చూడగానే పెడిక్యూర్ చేయించుకున్నట్టుగానే ఉందన్నమాట ఆ కాలు. అండ్ ఈ కాళ్ళకైతే నేను చేయలేదండి. అండ్ చూసారు కదా, రైట్ సైడ్ లెగ్ అయితే మనకి మంచిగా ఫూట్ అయితే చాలా బాగా కనబడుతుంది అనమాట. అండ్ చూసారు కదా, చాలా బాగా వర్కౌట్ అయిందండి ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు నేను ముందు ఎప్పుడు వేయలేదండి, ఇప్పుడే వేసాను అనమాట. నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒకసారి వేస్తూ ఉంటాను. అలాంటప్పుడు కానీ బయటికి అయితే నేను ఎక్కువగా వెళ్ళను అనమాట. ఇలాగా మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.